అయితే పప్ప మనసు లేకుండా ఉండడం అనేది కుదరదా? అదొక్కటే కుదురుతుంది. ఎలా కుదురుతుంది? నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సరిగ్గా చెప్పిన విధానం. అదే నిన్న సేమ్ ఇదే, నిన్న ప్రతాప్ వసంత్తో మాట్లాడుతున్నాగా మీరు చెప్పిన డైలాగే చెప్పిన. జ్ఞాని అంటే మనసు లేనివాడు, మనసు లేనివాడే ఎప్పటికీ మారకుండా ఉంటాడు, మనసున్నోడు ఖచ్చితంగా మారుతాడు అని చెప్పి నాకు అర్థమైంది, చెప్పేసిన. మనసు లేకపోవడం అంటే ఏంటిది అని అడిగాడు. నాకు చెప్పొస్తలేదు, అంటే కంపారిజన్ లేకపోవడం అనేది చెప్పినా కానీ అది కరెక్ట్ డెఫినేషన్ కాదని నాకు డౌట్. నేను చిన్న ప్రశ్న అడుగుతా, నువ్వు నీ అనుభవంలోకి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు దీన్ని ముట్టుకోకుండా ఉండటం నీకు సాధ్యమేనా? తద్వారా మనసు లేకుండా ఉండటం సాధ్యం. మనసు లేకుండా ఉండడం అంటే ఏంటిది? అంటే నీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అన్నెసెసరీగా దేన్ని టచ్ చేయకూడదు. అంతకంటే పాసిబుల్ ఇది చేయ కాబట్టి అట్లీస్ట్ మనసు అంటే ఏంది, జస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్ లో నాకు డౌట్ ఉంది. ఇప్పుడు అది అంటే అది నిశ్చలం, జడత్వం, అదే ఇర్రెలవెంట్. అక్కడ తీసి షిట్టును పెట్టు, కుక్కను పెట్టు, ఏదన్నా పెట్టు, నువ్వు దాన్ని ముట్టుకోకుండా ఉండడం సాధ్యమేనా? చిన్నపిల్లవాడికి సాధ్యం కాదు. నేను ముట్టుకుంటా. ఇప్పుడు వాడిని ఫస్ట్ వాడు దాన్ని ముట్టుకునే లోపు దాన్ని ముట్టుకుంటున్నది ఏమిటి? మనసు లేకుండా ఉండడం అంటే దాన్ని ముట్టుకునే ఆలోచనే లేదు ఇంకా. తద్వారా యూ హ్యావ్ నో మైండ్ టువార్డ్స్ ఇట్. మనసు లేకుండా ఉండడం అంటే మా ఇల్లు మర్చిపోయినా, ఇప్పుడు భాష మాట్లాడుతున్నా నీకు మనసు ఉన్నట్టే, అది అనివార్యం. మనసు లేకుండా ఎవడు ఉండడు. మనసు లేకుండా ఉండడం అంటే ఎక్కడెక్కడ నీకు మనసుకి ఇబ్బంది కలుగుతుందో వాటిని ముట్టుకోకుండా ఉండగలిగే ఒక ప్రజ్ఞ వచ్చింది. కరెంటులో ఎప్పుడన్నా ఎంతమంది ఉన్నారు, ఎప్పుడన్నా సరదా కన్నా కరెంటు బొక్కలు పెడుతున్నారు అంటే మనసుకు తెలిసింది అలా పెట్టడం వల్ల ఈ శరీరానికి కానీ మనసుకు కానీ బాధ ఉంది, అందుకని పెట్టట్లే. ఇప్పుడు ఇట్లా ఊపుతుంది కదా, అట్లనే ఒక అనరాని మాట అంటే అట్లా బాడీ ఊరికి అడ్డం పడిపోయింటే ఎవడనేవాడు కాదు. ఏదైనా బాధపడేది, బాధ పెట్టేది తెలుస్తలేదు కాబట్టి మనం అన్కాన్షియస్లీ డూయింగ్. అన్కాన్షియస్ అంటే నువ్వు ముట్టుకోకూడదు మనసుతో ముట్టుకుంటా ఉన్నావు అనమాట ఆల్వేస్. తర్వాత ఓకే ఆ రాయిని ముట్టుకోవద్దంటే ముట్టుకున్న వారికి శిక్ష, అంటే శరీరానికి శిక్ష చేసేది, మనసుకి ఎవడు ఇయ్యదు. కానీ మనసుతో దాన్ని ముట్టుకుంటూనే ఉన్నావు. ఎందుకు ముట్టుకోవద్దు, వాడు ఏంటంటే పోజు కొడుతున్నాడు, అది మనసులో నడుస్తూ ఉంది. సో స్టిల్ యు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద వాట్స్ ఎవర్ అన్వాంటెడ్. సో మనసు లేకుండా ఉండడం అంటే విత్డ్రాయింగ్ ఫ్రమ్ ఆల్ వరల్డ్లీ థింగ్స్ అనమాట. అంటే ఏవైతే మనిషి ముట్టుకోవాలని తహతహలాడుతున్నాడో అట్లాంటి వాటి నుంచి మనసు విత్డ్రా అయ్యి నిశ్శబ్దంగా కూర్చుంది. అన్నిటితోట అవసరం లేని వాటితోట. ఇప్పుడు తినేటప్పుడు కంచాన్ని ముట్టుకోవాలి కదా, కానీ వేరే కంచంలో ఏముందనేది విత్డ్రా అయిపోయింది. తన పని తాను చూసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ నెసెసరీ సాధికారికంగా ముట్టుకొని ఆలోచనతోటి అదేమిటో చెప్పి, అంటే వ్యక్తిగత స్వార్థాలు అట్లా ఏమీ లేదు, విషయాన్ని విషయంగా చూస్తే సరిపోతుంది. అవి నీకు వచ్చేసి కూర్చుంటాడు. సో అందుకని మనసు లేకుండా ఉండడం అంటే మనసు లేకుండా ఉండడం అని కాదు, ఎంత అవసరం అంత మనసు ఉంది. ఇప్పుడు రమణ మహర్షి మాట్లాడితే మనసే కదా మాధ్యమం. భాష ఎక్కడుంది? బ్రెయిన్లోనే నిక్షిప్తమైంది. అంటే మనసు లేకుండా ఉండడం అవసరం, 100% అవసరం. ఎందుకు అవసరం? అప్పుడే నువ్వు ఆనందాన్ని అనుభవించగలుగుతావు, ప్రశాంతతను అనుభవించి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఈ గాలిని నువ్వు అనుభవించాలంటే నీ మనసులో ఏ క్యారీ మెసేజెస్ ఉండకూడదు. ఇప్పుడు కింద ఎవరో తిడితే అది మోసుకొని వచ్చావు అనుకో, గాలి సెకండరీ అయిపోయి ఇక్కడ నీకు అత్యంత దగ్గరగా ఉంది నీ బాడీ అండ్ మైండే. చెట్టు కొంచెం దూరం ఉంది, ఎందుకంటే చెట్టును కూడా విస్మరింపజేస్తుంది. మా అమ్మ తిట్టింది నన్ను, చక్కటి గాలి వస్తుంది, ఆ ఇర్రెలవెంట్ అది, ఆ క్లౌడ్ ఉంది ఇప్పుడు ఇక్కడ, అందుకని ఎప్పుడు అక్కడ వదిలే అంటే ఇట్స్ ఓకే అన్నది, తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు ఏంటంటే ఏమంత కొంపలు మునిగిపోతాయి, ఏమి కాదు అనే ఒక చిన్న రిలాక్సేషన్ వస్తుంది. ఏమి కాదు, సరే ఇప్పుడే కొట్లాడాలి, ఇప్పుడే నేను సాల్వ్ చేయాలి. నేను దాని అర్థం నువ్వు మరీ చేతగాని దానిలాగా మూలకుండి ఎవరిని ఏమనొద్దని కాదు. వాళ్ళు ఏమన్నా అంటే విను, కానీ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఇంకోటి ఎవడన్నా పర్సనల్గా తీసుకునేవాడు ఉన్నాడు అనుకో, వాడిని మార్చే ఉద్దేశం ఉంటేనే వాడితో నువ్వు మాట్లాడాలి. ఊరికే మాట్లాడితే గొడవలు అయిపోతాయి. నువ్వు పర్సనల్గా తీసుకుంటే నీవంటే నీవరు కదా. ఎవరైనా పర్సనల్గా తీసుకునే ఉద్దేశం ఉంటే ఇట్స్ బెటర్ నాట్ టు హ్యావ్ ఎనీ కాంటాక్ట్. నీ వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వకు, వాళ్ళ వస్తువులు నువ్వు తీసుకోకు, ఎందుకంటే ఎక్కడో చోట గాయం అవుతుంది. నువ్వు ముందే డిక్లేర్ చేయి, నేను ఎవరి వస్తువులు ముట్టుకోను,
నా వస్తువులు ఎవరు ముట్టుకోకండి, మీకు ఓకే అయితే మీతో పాటు వస్తా అని అడుగు. వాళ్ళు ఓకే అంటే హాయిగా ఉంటుంది. అసలు మొత్తం ట్రిప్ అంతా ముందే చెప్పింది ఆవిడ, ఎవరు ముట్టుకున్నారు. అంటే మనసు లేకుండా ఉండడానికి చేసే సాధన ఇదంతా అక్కర్లేదు, అవగాహన. ఇందులో సాధన ఏముంది? ఇప్పుడు దాన్ని ముట్టుకోకుండా ఉండు, ప్రాక్టీస్ చేయి, అనుకుంటున్నారు. అయిపోయి ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కానీ అనుకున్నాం ఓకే, అది కూడా అంత పాజిబుల్? అంతకంటే ఈజీ. ఇంకా ఇప్పుడు నువ్వు ఏదన్నా ముట్టుకునే ముందు నీ థాటే ముట్టుకుంటుంది దాన్ని, ఇది అవునా కాదా? అందుకని నువ్వు ముట్టుకోవద్దంటే దాని అర్థం థాట్ని ఎక్స్టెండ్ చేయకు దాని వైపు అని. ఇది ఎట్లా అన్నది ఎట్లా చెప్తాం? ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలిటిక్స్ గురించి ఎప్పుడైనా నీ మనసు ప్రసరించిందా? అట్లా అది పాలిటిక్స్ లేదా మరి? ఉన్నాయిగా. అంటే నువ్వు దాని వైపు ప్రసరించాలి నీ మనసు. అది ఆబ్లీవియన్గా ఉంది, అంటే అది నీకు అపరిచితంగా ఉంది. మన మానవ సంబంధాలు పరిచితమై కూడా మన మనసు ప్రసరింపజేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే రాను 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 మనసు చిందరవందర అయిపోతుంది. వ్యక్తిగత వ్యవహారాలు, వాడు ఇట్లా అన్నాడు, ఎవరిని చూసినా వాడు అన్నదే గుర్తొస్తుంది మనం. అప్పుడు మానవ సంబంధాలు లేవు, హర్టింగ్లే ఉన్నాయి. బాబాయ్ని చూస్తే వీడు ఒకసారి కొట్టిన రాను, అమ్మని చూస్తే అందరి ముందు నన్ను తిట్టింది ఒకసారి. ఇదే ఉంటుంది. ఇంతకు మించి ఏముంది? ఒక వ్యక్తిని చూడడం, ఆ వ్యక్తి మనలో క్రియేట్ చేసిన గాయాన్ని తలుచుకోవడం, ఆ గాయాలేవో అత్యంత అమూల్యమైనట్టు మోసుకొని తిరగడం అన్ని ఊర్లు. ఏం లాభం లేదని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అంటే దీనివల్ల ఏమీ లేదు, ఏమీ ఉపయోగం లేదని ఎక్కడో చోట గుర్తించాలి. నిన్న 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 మీరు చెప్పారు కదా రూమ్లో, బాడీకి అయితే మోషన్స్, మనసుకైతే ఎమోషన్స్. అది నా స్టేట్మెంట్. అది నిజంగా కరెక్ట్ కూడా. అంటే మోషన్ అంటే రావాల్సిన వేగం కంటే ఎక్కువ వేగంగా వస్తుందని. అందుకే మోషన్ పిక్చర్ అన్నారు దాన్ని. అంటే ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు ఎమోషన్ అంటే ఏంది? ఎమోషన్ ఉండాలి కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్ ఎమోషన్ అంటే భోజనం అంటే బాగుందండి, ఇది ఎమోషనే. ఇది నువ్వు అప్రిసియేషన్ చేస్తున్నావు, ఎమోషన్ లేకుండా అప్రిసియేషన్ ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఎమోషనే. కానీ అది ఏ థాట్ విచ్ ఈజ్ ఓవర్వెల్మ్డ్ ఇస్ కాల్డ్ ఎమోషన్ అనమాట. అంటే ఒక ఆలోచన ఇప్పుడు పొంగి పొర్లుతుంది ఇట్లా. అట్లా ఇప్పుడు అక్క ఊరి నుంచి వచ్చింది అంటే అక్క వచ్చిందన్న థాట్ వచ్చి ఇట్లా కప్పు నిండి కింద పడిపోయింది, కారిపోవడంతో నువ్వు ఎప్పుడైతే థాట్ ఓవర్వెల్మ్ అయిందో ఈ బాడీ ఎగురుతుంది, దుంకుతుంది, పట్టుకుంటుంది, కౌలించుకుంటుంది, రౌండ్ తిరుగుతుంది, అలసిపోయి మూలకూడదు. సేమ్ ప్లేస్ లో సాడ్నెస్ కావచ్చు. ఎమోషన్ హ్యాస్ నో కలర్. అత్యుత్సాహము ఎమోషనే, అతి బాధ ఎమోషన్. ఏదైనా ఓవర్వెల్మ్. ఈ గ్లాస్లోకి వెళ్ళి నీళ్లు కింద పోవచ్చు, కాఫీ కింద పోవచ్చు, విషము కింద పోవచ్చు, ఏదైనా కింద పోతుంది. ఇప్పుడు పగ కూడా ఒక ఎమోషనే. ఒకరిని చూస్తే ఇట్లా పట్టుకుంటుందని 10 మంది అయినా వాడు పోతున్నాడు అనుకో. ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషన్. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే ఏ స్టేట్ ఆఫ్ నో ఎమోషన్. ఎమోషన్ లేదంటే వాడు తీసుకోవట్లేదు దాన్ని. బాడీకి ఎమోషన్స్ అయితే తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. మనసుకి ఎమోషన్ వస్తే తగ్గించుకునే ప్రయత్నం సైలెన్స్ ఉంటే వెళ్ళిపోతుంది. ప్రయత్నం చేయరు కదా మనిషి, చేయరు. ఎందుకంటే బాగుంటుంది, అది మస్తు మజా వస్తుంది. కొట్లాటల్లో ఉన్న మజా అసలు చదువుకోవడం ఎక్కడుంది? ఇప్పుడు అరే తూరేలో ఉన్నంత కిక్కు రామకృష్ణాలు ఉండదు. భజన కాసేపటికి బోర్ వస్తుంది. రోజులు నెలలు కొట్లాడుకుంటారు. చూడగానే తలుపులు వేసుకుంటారు, చూడగానే ఆ మొహం ఎందుకు మాడుతుంది? వాడన్నది గుర్తొచ్చింది. గుర్తు రాగానే నువ్వు ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు. నిన్నే ఒక షార్ట్ చూసిన, ఓ పాప తండ్రి తిడితే ఏడుస్తూ ఉంటుంది. అద్దం దగ్గర కూర్చొని అని ఏడిచి ఇట్లా అద్దంలో చూసుకుంటే ఇట్లా కళ్ళ ఇట్లా ఉంటుంది, మొత్తం ఎంబడే తుడుచుకొని అక్కడ లిప్స్టిక్ ఉంటే పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. వాళ్ళ ఫాదర్ వస్తాడు, ఇట్లా రాగానే పదేసి అని ఏడుస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. రియల్గా ఎవ్వరికి ఏడవాలని ఉండదు. రియల్గా ఎవ్వరికి ముఖం మార్చుకోవడం ఇష్టం ఉండదు. అంతే. అంటే ఇప్పుడు ఆమెకి ఏడవడం ఇష్టం లేదు. యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, అది రిసీవ్ అవుతలేదు. ఎవ్వడికి మొహాలు మాడు. ఉదాహరణకి భూమి మీద ఒక్కడే ఉంటే ఎమోషన్లెస్నెస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడే అరుణాచలంలో ఈ కొండ మీద 1 సంవత్సరం ఉండనుకో, హీ హ్యాస్ నో ఎమోషన్స్ ఆన్ హిస్ ఫేస్. ఇంపాసిబుల్. అది గాలి రాని, వర్షం రాని, ఏమి రాని వాడు సర్దుకొని ఇలా కూర్చుంటాడు, ఏముండదు. అది ఒరిజినల్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు అక్కడ 2 కుక్కలు ఉన్నాయి, ఏ ఎమోషన్ లేదు. 2 అట్లా. ఇప్పుడు ఆకలి కూడా ఒక ఎగ్జిస్టెన్షియల్ ఎమోషన్. ఎప్పుడన్నా ఫుడ్ కావాలిస్తే ఏమన్నా పెడితే తోకూపుతుంది అంతే. ఎందుకంటే వీడు ఫీల్ అవుతాడేమో మా ఇంత తోకూపకపోతే అని, అంతే. అందుకని వ్యక్తిగతంగా నాకు ఎమోషన్ నటించడమే తప్ప రియల్ ఎమోషన్ నాలో లేదు. చాలా సంతోషం ఉంది. అసలు ఉత్తనే చెప్తాను, నాకు ఏ సంతోషం ఉండదు. ఆడెవడో వస్తుంది, నాకెందుకు సంతోషం అవుతుంది?
కానీ మనం వ్యవహారికంగా అవసరం కాబట్టి ఊరికి తప్పేం లేదు, అప్రిషియేట్ చాలా బాగుంది అసలు. నేను వ్యక్తిగతంగా ఎవరికి చెప్పను నీ డ్రెస్ బాగుంది మీ ఇల్లు బాగుందని, అడిగితే చెప్పాల్సి వస్తుంది కదా. మళ్ళీ అనవసరంగా టక్రాన్ అవద్దు, అంటే నువ్వు అడగొద్దు నాకు దీనికి తెలియదా నాకు ఎమోషన్ లేదని, అదంతా అనవసరం, అది వ్యక్తిగతం. అది వ్యవహారికంగా ఎవరైనా బాగుందంటే ఊరికే చూడట్లా మా చాలా బాగుంది అసలు. అదేమన్నా ప్యాలెసా బోర్డు ఇల్లు అది. సో మీరు మీ భాషలో వాడే అన్ని విశేషణాలు ఉత్త సౌండ్సే, ఉత్త అవసరం భాష వ్యవహారం కోసం. ఇప్పుడు ఉదాహరణ అరుణాచలం ఏం లేదు, మనం వేరే వాటితో పోల్చి చూస్తే అద్భుతంగా ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి ఊర్లో ఇలాంటి కొండలే ఉన్నాయి, ఇది కొనసాగుతుంది. అరుణాచలం హైదరాబాద్ మన ఇంటి వరకు మన ఇల్లు కూడా కొండ మీద ఉందనుకో, ఇక్కడ నేలు ఉంటే బాగుండని ఎత్తులాడతాం మనం. అప్పుడు నేల విజిటింగ్ ప్లేస్ అయితే ఇదంతా ఏమంటారు, స్కేర్ సిటీ సాక్రెడ్ అని నోట్స్ ఆఫ్ మోషన్లో ఒక లైన్ ఉంటుంది. అంటే ఏది అందుబాటులో లేదో అది మనకు బాగా నచ్చుతుంది. సాక్రెడ్ అంటే పవిత్రమైంది. ఇప్పుడు మూల విరాట్ అట్లాంటివి ఒక 50 అరుణాచలంలో అన్ని చోట్ల ఉన్నాయి అనుకో, ఎవడు చూడు. మన శివ సన్నిధి ఆపోజిటే టెంపుల్ ఉంది, ఎంతమంది పోయారు. కానీ దానికే పెద్ద కంపౌండ్ ఉండి జనాలు పోయారు అనుకో, నీకు మళ్ళీ తహత వస్తుంది, పోవాలి పోవాలి పోవాలి. మరి అంత మనసు లేకుండా ఉండడం అవసరమైనప్పుడే విత్డ్రా అంటే తెలుసు కదా, మనసు వద్దని నేను అనట్లే. నీకు ఆరోగ్యాన్ని, నీకు ఆహ్లాదాన్ని, నీకు ఉత్సాహాన్ని ఇచ్చే దాని పట్లనే మనసును ప్రసరింపదు. ఎలా తెలిసేది వీటిలో ఇంతే ఉండాలి? టెస్ట్ చేయాలి. ఇప్పుడు తిండి విషయంలో నీకు క్లారిటీ రాలి, ఎట్లా తెలిసింది? ఇప్పుడు నువ్వు సబ్బు విషయంలో నీకు క్లారిటీ ఎట్లా వచ్చింది? తెలిసిపోతుంది. ఎట్లా? ఎక్స్పీరియన్స్. అంటే నువ్వు పెడితే నీ బాడీలో హీట్ జనరేట్ అయిందని నువ్వు గుర్తించావు. అట్లా తిడితే తిట్టించుకుంటే దమా ఖరాబ్ అవుతుందని దాన్ని వదిలేసావు అంతే. ఇప్పుడు కప్పులో నువ్వు చెప్పినావు ఇట్లా పొంగి పొంగి ఆ పొంగుతుందని ఇలా వెళ్ళగలను. నీ దమా ఖరాబ్ అయితే ఆల్రెడీ నువ్వు అరవడం, తిట్టడం, ఏడవడం ఇవన్నీ వచ్చేస్తాయి. ముందు ఎలా గుర్తించడం తెలుసు, అప్పుడే నీకు ఒక రకమైన ఉతావుల పని వచ్చేస్తుంది. ఇట్లా మాటి మాటికి పోదాం వస్తా చేయొద్దు. చేయొద్దు అంటే చేయకుండా ఉండే శక్తి ఉండదు, అది లాగుతుంది. మరి నేను ఎందుకు ఒకరిని హర్ట్ చేస్తాను? నువ్వు చెయ్యవు, వాళ్ళు అవుతారు. ఎవడు హర్ట్గా చెయ్యలేవు. నువ్వు ఓన్లీ ఫిజికల్ గా మాత్రమే హర్ట్ చేయడం ఉంది, మానసికంగా హర్ట్ చేయడం అనేది ఒక మిత్తు. అలాంటిది లేనే లేదు అసలు భూమి మీద. ఎవడు హర్ట్ చేస్తాడు చెప్పు? ఇప్పుడు వాడక విట్రా అంటే వాడు హర్ట్ అవుతున్నాడు, నేను హర్ట్ చేయాలనుకోవట్లే. ఇప్పుడు మా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, ఎరా బాగున్నావు అంటే ఘోరంగా హర్ట్ అవుతాడు. లేక కలిస్తే ఒక్క బూత్ కూడా అంటలేడు వీడని. నువ్వు ఇట్లా మంచి మాట్లాడకు ప్లీజ్. కలిసిన నిమిషంలోనే ప్రపంచంలో ఉన్న బూతులన్నీ ఇట్లా పడిపోవాలి అసలు. కుక్క నాకినట్టు అయింది ఫేస్ అంటే అట్లా ఆ రేంజ్లో మాట్లాడుకుంటుంది. వాడికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. మన జాంజిగిరి దోస్తుని ఎట్ట తెలియాలి బూత్ లేకపోతే వాడి కాంటెక్స్ట్ ఇప్పుడు చెప్పు. అంటే ఆ టైప్ లో ఉంది అతని లవ్ అనేది. అంతే, సందర్భాన్ని బట్టి. హర్ట్ ఎవ్వరు చేయరు, మనం అవుతాం. నువ్వు ఎవరిని హర్ట్ చేయలేవు, చేయాలనుకున్నా చేయలేవు వాడికి ఆసక్తి లేకపోతే. వాడికి ఆసక్తి ఉందనుకో ఏదైనా హర్ట్ చేస్తుంది. మెడిటేషన్ చేస్తుంటే ఏమో గాలి వచ్చింది అని. మనసు లేని వాళ్ళని చెప్పు పప్ప, ఎవరు ఉండదు. ప్రకృతిలో ప్రాణులన్నీ మనసు లేని. ఇప్పుడు ఈ కొండకి మనసు లేదు కాబట్టి మనల్ని ఎంతసేపు మోస్తుంది, లేకపోతే ఇట్లా కదిలేదు. ఒకసారి వెళ్ళిపోండి, గెట్ అవుట్ అంటాం కదా. మనం తలపేసుకోవాలి, ప్లీజ్ వెళ్తారా అంటే మనం ఎవరిని ఇంటికి వెళ్ళి బయటకు పంపించాలంటే. గొప్ప కాదు, ఇది ఎగ్జిస్టెన్షియల్. అది ప్రకృతి. ఇప్పుడు ఉదాహరణకు నీళ్లు తాగడం గొప్పనా? అరే వీనికి అసలు మనసే లేదు. అసలు మనసు లేకపోతే ఆ మాటలు పట్టించుకో. మనసు లేదంటే ఏమైనా అనుకోనబ్బా, వాళ్ళ నోరు వాడి నోటి తీట అనుకోని. ఇప్పుడు అసలు వీడికి మనసే లేదురా, ఒక్క నిమిషం, వీడికి అసలు మనసే లేదురా, అసలు వీని దగ్గర ఉండొద్దు, అసలు వీడికి అర్థం కాదు అని అంటారు. అది పాజిటివ్ లో తీసుకోవాలా, నెగిటివ్ లో తీసుకోకు. నీ తిప్పలకి నువ్వు ఉండు, పోతే పోతాడు, పోనీలే. ఒకవేళ అట్లా ఉన్నాం ఏమొస్తుంది? ఏమి రాదు, దమా ఖరాబ్ అవుతుంది. ఇది మనసు లేకపోతేనా అసలు నీకు అంతులేని శక్తి వస్తుంది ఫస్ట్. ఇప్పుడు అమ్మవారు శక్తి స్వరూపిణి అంటారు కదా, నీలో మనస్సు ప్రతిదాని మీద ప్రసరించకపోతే యూ బికమ్ ఎనర్జీ బాల్. నీ దృష్టిలో ఒక క్లారిటీ వస్తుంది. నువ్వు అవసరమైన మాట స్పష్టంగా మాట్లాడతావు, నువ్వు చేయవలసింది చెప్పి చేసేస్తావు. ఎదుటి వ్యక్తితో సంబంధం లేదు, ఎవరిని నువ్వు డిస్టర్బ్ చేయవు. ఎందుకంటే ఒక ఎటర్నల్ హార్మనీ.
ఈ హార్మోనీని మిస్ కాకుండా అన్ని పనులు చేయబడతాయి, మెల్లగా చేయబడతాయి. ఒక మాట చెప్తా, ఆలోచించు. ఇక్కడ నువ్వు ఎవరికి ఏది ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకో. మనం టాక్ చేస్తున్నాం, వీఆర్ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీథింగ్. మన పని అయితే మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు ఎవడన్నా అన్నాడు అనుకో, వీడు కొండ మీదకి పోయి కూడా పెద్ద పోజు కొట్టి ఇట్లమ్మా, అది వాడి మైండ్. అది వాడు కనుక ఉంటే వాడు అట్లా చేస్తాడు, వాడికి పోజు కొట్టే మైండ్. వాడు అట్లా అనుకుంటాడు, వాడితో ఎందుకు కలవడ్డం? నీకు అట్లా అనిపించింది, ఓకే బాయ్ సాబ్ అంటే అయిపోయి. ఆ మాత్రం అనుకునే రైట్ లేకపోతే ఇవేం మానవ సంబంధాలు. మనం నీకు చెప్పినా కదా, నాకు మా అమ్మ అంటే ఇష్టం కానీ ఆమె తిడితే ఒప్పుకోనంటే, ఆమె మీ అమ్మ కాదేమో. లేదు మా అమ్మని అంటే, మరి మా అమ్మ అంటుందో తిడితే ఫీల్ అవుతా అంటుందో, నువ్వేం మనిషి రగుట్లే, నువ్వు మరి మా ఎందుకంటూ తీసేసి. అప్పుడు అంటే అమ్మ అయితే తిడితే ఏమవుతుంది అంటే ఏమవుతుంది, ఒక్క చోటనే ఫీల్ కావాలి. ఒకవేళ నిజంగా సీరియస్ తీసుకుంటే నీ ఆస్తి ఎవడన్నా లాక్కుంటున్నాడంటే నేను టేక్ సీరియస్ మిగతా వాటిని అంతా. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అరుణాచలంలో ఉన్న డబ్బులు కావాలి, తినాలి డబ్బులు కావాలి, టీకి డబ్బులు కావాలి, ప్రతి చోట డబ్బే కావాలి. ప్రశాంతత ఉందా లేకుండా డబ్బు ఉండాలి. ఇది నిజంగా చెప్తున్నా. అవును, ఆ విషయంలో నేను క్లియర్గా ఉన్నా. సేమ్ అన్ననే ఇంకో టాక్లా అది చెప్తాడు. నేను చెప్పేది ప్రశాంతత ఎలాగో ఉంది, అది లేకపోయినా పర్వాలేదు, డబ్బు ఖచ్చితంగా ఉండాలి బ్యాగ్లో. ఇక్కడ ప్రపంచంలో బతకాలంటే నాకు అంతులేని మానసిక సమస్యలు ఉన్నాయి, కానీ ఇప్పుడు తినాలి, అప్పుడు మనీ కావాలి. నువ్వు ఇంకా మానసిక సమస్యలు చూస్తే ఫుడ్ పెట్టబుద్ది కాదు, అందుకే పైసలు ఇస్తే పెడతారు. అట్లీస్ట్ పైసలు ఒక మాధ్యమం ఉంటాయి. చాయ్ అంటే వాడు పైసలు తీసుకొని ఫెసిలేషన్ దీనికి కానీ ఇస్తాడు. అట్లా కాకుండా పైసలు లేవనుకో, నువ్వు మంచిగా మాట్లాడతలేవు ఇయ్యని అంటారు అంతే. అప్పుడు ఉన్నది కూడా వీక్తుంది. అందుకని మనసు లేకుండా ఉండడం అంటే నువ్వు నల్లండు వాయిడ్ అయిపోయి ఏది గుర్తించకుండా, అది ఆల్జైమర్స్ లాగా అయిపోతుంది. అంటే ఏది మతిమరుపు. మనసు లేకుండా మతిమరుపు కాదు, 100% మతి ఉంది. ఏది ముట్టుకోవాలి ఏది ముట్టుకోవద్దని ఎరుక. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, ముగిస్తా, ఆలోచించుకో. ఇప్పుడు విమానం ఎక్కారు ఎవరన్నా? ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ క్లెయిమింగ్ అని ఉంటుంది. దాని అర్థం తెలుసా మీకు అసలు? అక్కడ వాళ్ళు బ్యాగ్స్ మీకు ఇస్తలేరు. బ్యాగ్స్ తీసి ఒక పట్ట మీద వేసి తిరుగుతూ ఉంటే క్లెయిమ్ యువర్ బ్యాగ్ అంటుంది. అంటే నీ బ్యాగు నువ్వే గుర్తించుకో. నీ పేరు చదివి ఇక్కడ ఎవరు రావాలమ్మా బ్యాగ్ తీసుకోవాలని వాళ్ళు చెప్తలేరు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బ్యాగ్స్. అందుకే తీసాడు పట్ట మీద వేసేసారు. క్లెయిమ్ యువర్ బ్యాగ్. ఒకవేళ ఒక వ్యక్తి క్లెయిమ్ చేయలేదు, తీసుకుపోయి లోడ్ పెట్టుకుంటారు అంతే. దే డోంట్ ఈవెన్ కేర్. క్లెయిమ్ యువర్ బ్యాగ్. అట్లా క్లెయిమ్ యువర్ లైఫ్. నీ ఆలోచన లేవు, నువ్వు క్లెయిమ్ చేసుకో. నా పరిధి ఇంతే బాబు, నేను పెళ్ళిళ్ళకి రానని డిక్లేర్ చేసిన. నన్ను పిలుస్తలేరు, కానీ నేను ఒక్కోసారి పోతా, నన్ను ఆపుతలేరు. వాడిష్టం. నన్ను ఎవరు వచ్చి భోజనం గ్రూప్ ఫోటో దిగుతున్నాం మేము కుటుంబ సభ్యులు అంతా, నన్ను పిలవరు. నాకు ఇష్టం అంటే నిలబడతా, నాకు వినిపించింది అది, నేను పోయి నిలబడతా లేకపోతే లేదు. నేను ఒకసారి పెళ్లి గ్రూప్ ఫోటోలో ఇప్పటికి ఉంటుంది, అది కరెక్ట్గా క్లిక్ చేసే సమయానికి అటుపక్క తిని నిలబడ్డా. అంటే మీరు ఎట్లున్నారో అందరికీ తెలుసు, వీడెవడని కాస్త ఆలోచిస్తారు. లైఫ్ ఒక ఫన్ బై, ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నారు? ఆ పెళ్లి చేసుకున్నదే పీకలాడడానికి బేసికల్లీ. అట్లా నిజంగానే ఇప్పుడు మనకి రోజంతా కొట్టాడాలంటే ఒక కౌంటర్ పార్ట్ కావాలి. అట్లా అందుకని మన శత్రువుని ఇంట తెచ్చి పెట్టుకోవడం అనమాట. ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఒకరినొకరు ప్రశ్నించి ఫస్ట్ ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటారు, విపరీతంగా అప్రిషియేట్. మా కోడలు కొత్త కోడలు అన్నమా అందులో, తర్వాత మా కొత్త కోడలు ఎట్లా వదిలించుకోవాలని ఆలోచన స్టార్ట్ చేస్తారు. అనుకున్నంత మంచిది కాదని ఆమె చెప్తా, అనుకున్నంత మంచిది కాదు మరి. అసలు ఎందుకు అనుకుంటున్నావు? అంత బాగానే ఉంది, అనుకోక అంత బాగానే ఉంది. అది మీరు ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఒక వీడియోలో చెప్పారు ఇందాక అడిగితే, అంటే మన మిస్ అవుతుందని. మార్నింగ్ లేచినప్పుడు మనం మెంటల్ స్టేటస్ ఎట్లుందో ఈవినింగ్ వరకు అట్లే ఉండేలాగా చూసుకోవాలి. అంతే. అది డిస్టర్బ్ అయితే ఏదో తేడా అయినట్టు. సో దాన్ని అప్పటికప్పుడే సరి చేయాలని ఒక వీడియోలో మామూలుగా ఎన్నో ఎగ్జాంపుల్స్, అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ బట్టలు ఉంది, అరుణాచలం అంటే మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళి రాత్రి వరకు దీనికి ఒక్క మరక కూడా అంటుకోవద్దని నేను ఫిక్స్ అయినాను అనుకో. నేను కూర్చునే ముందు ఏం చేస్తా అంటే, నేను బట్టను దులుపుతలేను చూడు. దీన్ని చేయడానికి ఏం లేదు. ఎక్కడెక్కడ ఇప్పుడు పెండ ఉంది, కూర్చోకూడదు, ఇంకా అయిపోయింది. ఎంతసేపు నిలబడ్డమే, ఆయన కూర్చోను. అంటే ఇది ఎలా ఉందో అలా ఉంచడానికి దీన్ని ఏం చేయని అవసరం లేదు. సో ఈ ప్లేస్లో నీ ప్రశాంతతను పెట్టు అంతే. నువ్వు ప్రశాంతంగా ఉన్న ప్రసన్నంగా ఉన్న ఫేసు
ఒకరితో మాట్లాడితే పోయిందనుకో, ఆ ప్లేస్ని వదిలే ఇంకా. లేదా ఉపేక్ష అని ఒకటి ఉంది, అంటే పట్టించుకోకుండా. బట్ట కాబట్టి ఖరాబ్ అయినట్టు తెలుస్తుంది. ప్రశాంతత ఎటువంటిది అంటే దాన్ని మురుగుంతలకు కప్పిపెట్టిన పీసే ఉంటుంది. అది ఇన్విజిబుల్ ఎంటిటీ అది. అందుకని ప్రతి ఒక్కరు తెలుసుకొని తీరాలి. ఇప్పుడు ఉద్యోగం కంపల్సరీ అనుకుంటున్నారు కదా, అంతకంటే 100% కంపల్సరీ. టు బీ హ్యాపీ, టు బీ పీస్ఫుల్, టు బీ బ్లిస్ఫుల్. నీ పనిలో నువ్వు ఉండడం. ఒకరు నిన్ను పిలిచారు, ఒకరు పిలవలేదు, చెదరకూడదు దానికి. వాళ్ళు ఏదో మర్చిపోయినట్టు జస్ట్ వాళ్ళ మీద వచ్చేసి కంపాషన్ జీసస్ చూపించింది కదా. ఇట్లా పొడిస్తే అన్నాడంట, అది అందరిలో తెలియదు, బట్ చెప్పుకుంటారు అట్లా, ఫాదర్ వీళ్ళంతా నన్ను క్రూసిఫై చేశారు, కొట్టారు, కానీ తెలియక చేశారు అన్నాడు. పెద్ద మనిషి అంటారు కదా, పెద్ద మనిషి అంటే పోనీలే. ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు కొట్లాడుకుంటున్నారు, మమ్మీ బొమ్మ గుంజుకు, పోనీలే అంటది అమ్మ. గుంజుకున్నారా, వాడిని మూతి పంట అలా కొట్టు, స్టేషన్లో కేసు ఇద్దాం అంటలేదు చూడు, పోనీలే రాయేసి ఓకే ఇంకోటి ఇప్పిస్తలే. అట్లా ఒక పెద్ద మనసు తెచ్చుకుంటే ఇవన్నీ చిన్న కల్హోనహో సినిమా చూసిరా, ఇదే కాంటెక్స్ట్. వాడికి మరణం వస్తుంది, వాడు హ్యాపీగా ఉంటాడు. చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేస్తే అందరూ అడుగుతారు ఎట్లా ఉంటుందో అంటే, మీకు అన్ని చిన్న చిన్న సమస్యలు, నాకు పెద్ద సమస్య వస్తే తెలిసింది. అంటే చనిపోవడం కంటే పెద్ద సమస్య ఏముంటుంది. విదిన్ కపుల్ ఆఫ్ మంత్స్ నేను చచ్చిపోతున్నాను. మీవన్నీ పనికిరాంది, అత్త భోజనానికి పిలవలేదని ఒక కోడలు, ఒక 100 గజాలు పోయిందని ఒకడు, ఏదేమైనా పెళ్ళికి పట్టుచీర నాకు ఇప్పియాల్సిందని ఒక అమ్మాయి, ఇట్లా బాధపడుతున్నారు ప్రతి ఇంట్లో. నా సమస్యతో పోలిస్తే మేము నథింగ్ అని నేను చెప్తే మీరు కొంచెం రిలాక్స్ అవుతున్నారు అంతే. కొంచెం పెద్ద మనసు. ఇప్పుడు ఎవరో ముందస్తు నిర్ధారణకు రావద్దు మనం దీని గురించి. ఒకవేళ ఇంటెన్షనల్గా చేసినా సరేలే, వాడికి ఏదో అనిపించింది చేసినా అని మూవ్ ఆన్ అయిపోవడం నేర్చుకోవాలి. సరే ఓకే రైట్, అక్కడ నిలబడి మనం పోరాడుతున్నట్టే మనకు అది ఇష్టం అని డిక్లేర్ చేస్తున్నట్టు. ఎక్కడో నీకు ఆసక్తి ఉంది, నీకని కాదు ఎవరికైనా, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైటింగ్. ఎప్పుడన్నా అంత తీవ్రంగా పెయింటింగ్ వేశారా, అంత తీవ్రతతో ఎప్పుడన్నా ఒక పాట నేర్చుకున్నారా? ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్ లేదు. అయితే పప్పా నువ్వు జ్ఞాని, మనసు లేని మనిషి అని చెప్పి తన మనసు తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. మనసు లేకపోవడం అంటే ఆధీనంలో ఉండడం. అదే కదా ఇప్పుడు చెప్పింది, అంటే లేకపోవడం అంటే ఏది అవసరమో అది దాంతో రియలైజ్డ్ అక్కర్లేదు నాకు. ఉదాహరణకి నీకు ఇష్టం లేని ఫుడ్ ఏదన్నా పెట్టారనుకో, నువ్వు నాకు వద్దండి అంటావు అంతే. అదే జ్ఞానం అంటే. నువ్వు వద్దంటున్నావు కానీ లోపల ఏం పేచి నడుస్తుందా? అట్లేం లేదు, నాకు వద్దండి. నేను తెచ్చిన వద్దని చెప్పినా కదా, వద్దు నాకు. ఆ ఫుడ్ ప్లేస్లో కొట్లాట పెట్టు. వద్దని ఎప్పుడు తెలుస్తుంది? రమణ మహర్షి ఒక్కరితో నాకు గల్లగల్ల పట్టుకుని కొట్లాడిందా? తెలుసుకున్నాడు. అమ్మ వెళ్ళండి అంటే కొట్లాడే అవసరం లేదు. అలాగని చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. కొన్నిసార్లు ఆయన వీటితో చర్చించి వేస్ట్ అని కొండ మీద వెళ్ళిపోయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయంట. దాని అర్థం కోపం అని కాదు, వేస్ట్. వాడికి ఇంట్రెస్ట్, వాడికి తెలుసుకునే ఆసక్తి లేదు, వాడు వితండవాదం చేస్తున్నాడు. ఉదాహరణకి నువ్వు చాతగాక అందరిని వదిలేసి నువ్వు వచ్చి ఇక్కడ కొండ మీద కూర్చొని జోలి పెడితే అయిపోయాను అన్నాడు అనుకో, ఏదో చెప్పే ప్రయత్నం చేసింది ఆయన. అటువంటిది ఏమీ లేదు. లేదు మీరు మస్తు అంటారు, మీకు కుదురుతుంది, మాకు కుదరదు కదా. సరే నీకు కుదరకపోతే కుదరకపోలే పో. నేను అన్నిసార్లు హంబుల్గా ఉండమన్న ఉద్దేశం, చేతగానిలాగా ఉండమని, అవసరమైతే 2 గుద్దులు సమయం వస్తే గుద్దవలసిందే. కానీ దాన్ని తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేయద్దు. ఎట్లా గుద్దినావాన్ని అసలు నువ్వు చూసినావా టైసన్ వీడియో వదిలే, అరే మిస్ అయినావు ఇట్లా. అంటే అంతా నీకు మళ్ళీ సెల్ఫ్ బూస్టింగ్, మళ్ళీ అప్రిసియేషన్ కోసం చేస్తుంది. జస్టిస్ కోసం ఫైట్ చేయడం వేరు. కొన్నిసార్లు వస్తుంది, నేను కొన్నిసార్లు అత్యంత రేర్గా 100% ఫైట్ చేసిన సందర్భాలు ఉంది. అలాగని నాకు ద్వేషం లేదు విషయం కోసమే. కానీ ఇప్పుడు చాలా మంది మానవ సంబంధాలు ద్వేషంతో ఫైట్ చేస్తున్నారు. మనసు లేకుండా చేసినావా? మనసు కావాలని చెప్తున్నా నేను. అవసరమైన చోట మనసు ఎస్టాబ్లిష్ చేయని చెప్తున్నా. ఇప్పుడు మనం షిట్టును ముట్టుకోవట్లే, ఒక కంచాన్ని ముట్టుకుంటున్నావు, ముట్టుకొని అట్లనే ఉంటున్నావా, తినగానే తీసుకుపోయి ఇట్లా పడేస్తున్నావు అంటే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది, కట్ అయిపోయింది. అది మనసులో ఎందుకు ఉండదు? ఉదాహరణకు అవసరమైంది ఒకరితో మాట్లాడావు, నీకు అవసరం లేదు, రేపు పొద్దున్న ఎల్లుండి వరకు అసలు ఆ వ్యక్తి గురించి నీకు ఆలోచన రాకపోతే నీకు మనసు లేనట్టు ఆ వ్యక్తి గురించి. అట్లా రకరకాల విషయాల గురించి ఎప్పుడైతే కనెక్షన్ కట్ అయిందో యు ఆర్ ఏ నో మైండ్.
ఇంకా చెప్పాలంటే యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ మైండ్. అవసరమైతే ఉపయోగిస్తున్నావు, లేకపోతే లేదు. ఎంత బాగుంది. చాలా కార్లోకి వెళ్ళి షెడ్లోకి వెళ్ళి కారు తీసినట్టు నీ మైండ్లోకి వెళ్ళి థాట్ తీస్తున్నావు అవసరమైతే, లేకపోతే లేదు. 50 రోజులైనా అక్కడే ఉంటుంది. ఊరికి పోయి దాంట్లో కూర్చోవడం, దాన్ని టచ్ చేయడం, ఊరికి ఇట్లా ముందుకని నిక్కనడం, ఎంత ఇదంతా. అయితే అన్న ఈ ఒక డౌట్, ఇప్పుడు మనసు హృదయం అని ఒకటి ఉంటుంది సార్ చెప్పారు కదా. సో ఇప్పుడు యూజువల్గా మనసు లేని వాడు జ్ఞాని అని చెప్పినప్పుడు అది హృదయం అన్నట్టు. హృదయం ఉన్నవాడు జ్ఞాని. హృదయపూర్వకంగా ఇవ్వడం, ఉదాహరణకి ఎవరికైనా డబ్బు ఇస్తే హృదయపూర్వకంగా ఎవడు ఇయ్యడు. హృదయపూర్వకంగా ఇస్తున్నావు అంటే నీవు నేనన్న భావన లేకుండా, వ్యాపారం లేకుండా ఇస్తున్నట్టు. అంటే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకు. అందుకని ప్రాపంచిక విషయాల్లో ఊరికి మాట వరుస కంటారు. హృదయపూర్వకంగా ఇచ్చేది నీళ్లు తప్ప ఏమి ఇయ్యరు. నేను అనేది అది కూడా 3-4 సార్లు అడిగితే ఇయ్యరు. బయట అందరు ప్రపంచంలో ఉన్న డెఫినేషన్ మనసు అంటే ఒకటి ఉంటుంది. మనసు లేనాడు ఆయనకి ఇంత కూడా మనసు లేదు నీకు అంటే అంటున్నా, అంటే వాళ్ళ మనసును ఒకటి అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చెప్తున్న దగ్గర మనసు లేని వాడు జ్ఞానం అంటే మీరు చెప్తున్న డెఫినేషన్ అనవసరమైన వాటికి పాకలాడేది మనసు అని మీరు చెప్తున్నారు. సో ఆ డిఫరెన్సియేషన్ చెప్తే క్లారిటీ వస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చెప్పిన కదా అట్లా కాదు, అంటే మనసు లేకుండా ఉండటం కుదరదబ్బా, కుదరదు. అవును, ఇప్పుడు బాడీ అనేది ఉంది. ఇప్పుడు ఈ చేయితో ఇట్లా షర్ట్ లేపి ఇట్లా కిలికిలు అన్నానుకో, ఆయనకు కేసు అవుతుంది. ఫస్ట్ కేసు నీ ఆధీనంలో పెట్టుకో అంతే. ఇప్పుడు ఇట్లా అనేకంటే ముందు పోయి మనసు చెక్కిలిగిలి చేస్తుంది అంటుంది నేను. ఇప్పుడు కొండ మీదకి వెళ్దామా అని ఎవరన్నారు? మైండ్ అంటే అప్పుడు బాడీని తీసుకొని వస్తున్నాం. అది వేరు మళ్ళీ, అంటే అన్ని కలిపి అట్లా. అంటే అది వేరు, అదేమో కర్మ చేసినప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇక్కడ మనసా వాచా కర్మణ. అది ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ మనసా వాచా కర్మణ కాదు. ఏదైనా చేద్దాం, సినిమాకి వెళ్దాం అంటే సినిమాకి వెళ్దాం అన్న ఆలోచన ఫస్ట్ సినిమా థియేటర్ని టచ్ చేసింది ఆల్రెడీ. ఇప్పుడు విత్డ్రా అంటే అసలు నో నీడ్ అని తెలుసుకుంది. చాలా మంది చేతులతో ముట్టుకోరు కానీ మనసుతో పెంట చేసుకుంటారు. ఆ పోతున్న వ్యక్తి వెంట పోయి ఆ కొండ దాకా దింపి అక్కడ అతను ఏమో చేసి వస్తుంది మైండ్. నవ్వుకుంటారు. బుద్ధి లేక. ఇప్పుడు నీ పని నీకుంటే మనసు అటు ఎందుకు పోతుంది? సో మన పని మనం దొరికించుకోవాలి. అందుకే నిష్కామ కర్మ బెస్ట్ వే అని చెప్పారు. ఎందుకు? రోజంతా ఊడుస్తూ ఉండు. అట్లా ఈ ఊడ్చే కార్యక్రమం అయిపోతే నీతో మాట్లాడితే ఇది అయిపోదు. ఇప్పుడు ఫస్ట్ వే ఏంటంటే చిన్న చిట్కా చెప్తే ఎవరైనా చేయొచ్చు. నేను ఇంటికి ఎవరైనా వచ్చారు ఊరికే దమాగ్ తింటున్నారు అనుకో, ఎవరు కొత్త వ్యక్తి ఇంటికి వచ్చిందా ఏదో పని పెట్టుకోండి. వెంటనే ఆల్రెడీ ఒక 5-6 పెట్టుకోండి ప్రోటోటైప్స్. చేటలో కొన్ని బియ్యం, అది ఎప్పుడు అట్లే ఉండదు 50 ఏళ్ళైనా. ఎవరిని ఇంటికి రాగానే నేను చెరుక్కుంటూ ఉంటా, మీరు చెప్పండి కుచుకు. అసలు ఆమె చెప్పొద్దని రైట్ మనకు లేదు. ఆమె మాట జరుగుతుంది, నువ్వు బియ్యం జరుగు. ఇప్పుడు ఆమెకు చెప్పకుండా ఇట్లా అంటే అది ఇంపార్టెంట్, నాకు ఇది ఇంపార్టెంట్. నువ్వు మళ్ళీ మధ్యాహ్నం కల్లా పట్టించుకోవాలి, పని ఉంది. అయితే నువ్వు చెరిగిన తర్వాత మాట్లాడుకుందాం. రైట్, ఆమె పోగానే మళ్ళీ తీసుకుపోయి అక్కడ పెట్టుకో. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే చెరుగు లేదా కుట్లు చాలా సీరియస్గా కుట్టుతూ ఉండాలి, లేదా సీరియస్గా వాటర్ కలర్ వేస్తూ ఉండాలి, లేదా రాస్తూ ఉండాలి. ఒక ఇంపార్టెంట్ బుక్ రాస్తుంది. మీరు చెప్పండి, మీ కోడల గురించి చెప్తున్నారు చెప్పండి. ఆ దొంగ ముండా అన్నవి ఇంకా నేను వేరే రాసుకుంటూ వింటున్నాను, నాకు దాని మీద ఆసక్తి లేదు. నువ్వు అట్లా చెప్పు, వాడికి జీవితంలో ఇంట్రెస్ట్ పోతుంది నీకు చెప్పడం. ఇప్పుడు ఇట్లా వినేవాడికి చెప్తారు, ఒకటి పనిలో ఉన్నవాడికి ఎవరు చెప్తాడు? ఇప్పుడు సఫాయి కర్మచారి ఉన్నాడు, వాడికి ఎవరు జోకులు చెప్తారా పోయి? వాడి పనిలో వాడు. అట్లా నీ పనిలో నీవు ఉండు. ఇది ఒక ఆట. ఇంకా చెప్పాలంటే ఒక ఇంటెలిజెంట్ గేమ్. దాన్ని సరిగ్గా ఆడు. ఎవ్వరు లేరు, అసలు ఏమి చేయకు, తిని పడుకో, అట్లీస్ట్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనుషులతోనే చిక్కు అంతా. అందుకని మనిషి వచ్చినప్పుడు మనిషిని తప్పించుకోవడం కుదరదు కాబట్టి దానికి ఈ మధ్య మార్గం. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ కాల్ ఉందని పోతా, కాన్ఫరెన్స్ కాల్ ఉండదు, బోడీ ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరైనా వస్తే పోయి పండుకుంటా హాయిగా. కాన్ఫరెన్స్ కాల్ విత్ మై సెల్ఫ్. అట్లా నేను గుర్తుపట్టినది ఒకసారి చెప్పింది. అసలు పప్ప నీకే కాన్ఫరెన్స్ కాల్ రాదు, ఎవరికి చెప్పకు. ఎందుకంటే
పనికిరాని విషయాన్ని మాట్లాడుతుంటే వాడిని ఆపమని చెప్పి రైట్ నాకు లేదు. వాడేదో చెప్తా ఉంటాడు, సార్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు ఎట్లా ఉంది, నాకు కాన్ఫరెన్స్ కాల్ ఉంది. కొన్నిసార్లు నేనే చెప్తా పప్ప మీటింగ్ లో ఉన్నారు కూర్చోండి అని చెప్పి. ఇప్పుడు అందరికి చెప్తుంది. ఇప్పుడు అవి నిజం మీటింగ్ అంటే నిజము, ఎందుకంటే డోంట్ స్పీక్ అన్నెసెసరీలీ. ఉంటది. కొన్నిసార్లు అట్లీస్ట్ 100లో ఒక్కసారి ఉంటుంది. అన్న అయితే ఒకటి Last నాకు అర్థమైంది వెళ్దాం. చెప్తా. ఒకటి అని మీరు దాన్ని స్టాంప్ వేస్తే అవును కరెక్ట్ అని. ప్రపంచంలో అందరు ఏదైతే చెప్తున్నారో ఇంత కూడా మనసు లేదారా నీకు అని అంటున్నారో, వాళ్ళ ఇంటెన్షన్ మనసు అంటే మంచిది, అది ఉండాలని. మీరు మనసు లేని వాళ్ళు నిర్వచించకుండా చెప్తున్నారు, అంటే వాడికి వాడు అనుకున్నది చేయకపోతే అట్లా అంటున్నారు. అది ఇప్పుడు మీరు చెప్పిన కాంటెక్స్ట్ లో మనసు అంటే కోతి లాంటిది, అన్ని పట్టుకుంటుంది కాబట్టి మనసు లేని వాడు జ్ఞానం ఎందుకు అంటారు అంటే మనసు ఉండొద్దు అని. అంటే మనసు మంచిది కాదు అన్న కాంటెక్స్ట్ లో, మంచిది కాదంటే అదే అంటే నాకు అర్థమైన భాషలో చెప్తున్నా. మన కాంటెక్స్ట్ లో అది వద్దురా నాయన, దాంతో పీకిలాట ఉంటుంది, కరెక్ట్ గా వాడుకోవాలి దాన్ని అన్నది మీరు చెప్తున్నారు. అది ఉండాలి, అది లేదు నీకు. మనసు లేని జ్ఞానం అంటే డైరెక్ట్ విన్నర్ అనుకో, ఎందుకు మనసు లేకపోతే జ్ఞానం ఎట్లయితాడు, పిచ్చోడు అవుతాడు. మనసు ఉండాలి మనిషికి అని అంటారు కదా బయట. సో ఈ డిఫరెన్షియేషన్ నాకు అర్థమైంది, కరెక్ట్ కాదా అని. అది ఓకే, కరెక్టే. అది చిన్న ఉదాహరణ చెప్తా, ఇది ఎవరికి వాళ్ళు విచారణ చేయాల్సింది ఊరికే, అంటే ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఆల్వేస్ కూర్చొని దీని గురించి ఆలోచిస్తున్నా, తర్వాత ఆయన షర్ట్ గురించి ఆలోచిస్తున్నాను అనుకో, ఇప్పుడు నువ్వు పర్సన్గా లేవు, థాట్ ఉన్నావు కాదు. ఇది ఓకేనా? అంటే నువ్వు యు ఆర్ నాట్ ఎ పర్సన్, నో యు ఆర్ ఎ ప్రొఫౌండ్ థాట్. ఒక బలమైన ఆలోచనగా అక్కడ కూర్చొని ఉన్నావు. నేను ఇక్కడ కూర్చొని దీని గురించి ఆలోచిస్తున్నా, ఇది మొత్తం పీక్కొని పోయి మన పొలంలో పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది నాకు. తర్వాత అది చెత్త ఆలోచన అంటే నీకు జ్ఞానం ఉన్నట్టు. అంటే అది ఇది పని, అది పిచ్చే ఆలోచన వచ్చింది అన్నావు. ఇప్పుడు అది నిజమే అనిపించి ఎవడో సపోర్ట్ చేశాడు అనుకో, ఎట్లా తీసుకుపోదాం అట్లా వస్తుంది ఆలోచన, ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నువ్వు మనిషిగా లేవు, ఆలోచనగానే ఉన్నావు కాదా? ఒకవేళ ఈ ఆలోచన లేకపోతే నీవెవరు? ఎవరు అది అక్కడ ఉన్నది? ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, హీ హాజ్ నో థాట్స్, హీ ఈస్ దేర్. దాని పక్కన వాడు ఉన్నాడు, వాడికి థాట్ ఉంది, వీడిని బట్టలు గుంజుకపోదాం అనేది ఉంది. అంటే వాడు థాట్గా ఉన్నాడు, మరి వీడు ఏమై ఉన్నాడు? థాట్లెస్ గా ఉన్నప్పుడు ఆ స్థితికి ఆత్మ అని పేరు. అదే హృదయం. ఇప్పుడు ఆత్మస్వరూపం రమణ మహర్షి అంటే ఆలోచనలు లేనివాడు అని. హృదయం అంటే కూడా అదే. ఇది నేను చెప్పింది కాదు, చాలా మంది యోగులు చెప్పింది. ఆత్మ అన్న, హృదయం అన్న, సంస్థిత స్థితి అన్న, ఆ తర్వాత సమస్థితి అన్న, ఇట్లా తర్వాత నిర్వికల్పం అన్న, అంత ఒకటే. సందర్భాన్ని బట్టి వాళ్ళు పదాలు చేంజ్ చేశారు. 100% లేదు. అదే మనసు లేదంటే చెప్తే కదా, అవసరమైతే. ఇప్పుడు రాయి ఉంది తాటాలంటే మనసే చెప్తుంది, లేకపోతే మూతి పని రాలో. నేను అంటుంది ప్రతిదానికి నువ్వు ప్రసరించినప్పుడు నువ్వు చేతితో ప్రతిదాన్ని ముట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడికి కొంచెం జ్ఞానం ఉన్నవాడికి, చిన్నపిల్లవాడు అన్నీ ముట్టుకుంటున్నాడు. నీకు కొంచెం తెలివి వస్తున్న కొద్దీ అన్ని ముట్టుకోవడం లేదు కదా. మరి తెలివి వస్తున్న కొద్దీ అన్నిటి గురించి ఆలోచించడం తెలీదా? తెలుసుకోవద్దు, అది పెరుగుతుంది. అది ఇంకా అతిగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్, ఇప్పుడు అన్ని ఆలోచిస్తాను, సంక నాగిపో అయిపోయింది. జై సీతారాం. ఇట్లా అనుకోవచ్చా? ఇప్పుడు లోడెడ్ గన్ ఉంది, రియల్ టైమ్ లో నువ్వు కాలుస్తున్నావు, అది కాలకుండా కూడా నువ్వు మనసులో అనుకున్నావు అనుకో, బుల్లెట్ పేలినట్టే. 100% అది కరెక్ట్, అది కరెక్ట్. క్రైమ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్షనే. ఇప్పుడు మనం ఏదైనా క్రైమ్ సీన్ లో వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ అని చూస్తారు. దట్ ఇంటెన్షన్ ఏమిటి అసలు? ఒక వ్యక్తిని చంపడానికి ముందే అతను చంపబడతాడు. ఆల్రెడీ మొత్తం ప్లానింగ్ అని తీస్తున్నాం అంటే లాజికల్ కంక్లూషన్కి రావడానికి కదా. దాన్ని ఎగ్జిక్యూషన్ ఎప్పుడు? మన ఆలోచనలో చంపిన వ్యక్తిని రియల్ గా చంపుదాంపా అని పోతున్నారు. 100%. అందుకే అసలు ఒక వ్యక్తి గురించి అనుకోవడం మానేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. డోంట్ థింక్ అబౌట్. కృష్ణమూర్తి ఎక్సలెంట్ చెప్పాడు. ఇది అర్థం కాదులే, ఇప్పుడు ఇంతసేపు చెప్పుకున్న అర్థమే. అవసరమైన మైండే ఉంది, మళ్ళీ అందరికి ఉంటుంది, నాకు కూడా ఉంది. ఉంది కానీ డిస్టర్బ్ అవుతున్నావా ఎక్కడో, నువ్వు అనవసరం దాన్ని ముట్టుకున్నట్టు లెక్క. కడుపు డిస్టర్బ్ అయిందా, తినకూడదు తిన్నట్టు, దమాక్ ఖరాబ్ అయిందా, ఆలోచించకూడదు ఆలోచించినట్టు. ఇందులో ఇంకా హిప్ అండ్ బట్స్ లేవు. అయినా బాగుందంటే క్యారీ ఆన్. దానికి మనం ఎవడేం చేసేది? ఇప్పుడు బజ్జీలు తింటాడు, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు, అది వేరే బ్యాచ్ ఉంది. అది అట్లా వాడు దమా ఖరాబ్ చేసుకుంటాడు, పోయి మెడిటేషన్ చేస్తాడు, అది వేరే బ్యాచ్ ఉంది. అట్లా కృష్ణమూర్తిని అడిగారు ఒకరు, వాట్ డూ యూ థింక్ అబౌట్ బుద్ధ అంటే కృష్ణమూర్తి ఐ డోంట్ థింక్ అబౌట్ బుద్ధ అని. అది కరెక్ట్. అసలు డోంట్ థింక్ అబౌట్ అస్ బుద్ధ. నిన్న మన డిస్కషన్
సో డోంట్ థింక్ అబౌట్ పీపుల్. ఇప్పుడు ఈ కొండ గురించి ఆలోచించే, కొండ మీద నడువు. ఈ ల్యాండ్ ఎవరిది? ఆలోచన ఎట్లా వస్తుంది? ఇక్కడ గజం ఎంత ఉంటుంది? ఇక్కడ గజం ఎంత ఉంటుంది? ఇది ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కదా. కానీ మనకు జీవనానికి కొన్ని ఆలోచించాలి. ఇన్ని ఆలోచనలు అక్కర్లే. ఇక్కడ వద్దు కానీ వేరే అసలు ఎక్కడ ఇన్ని ఆలోచన. ఒక 2 ఇల్లు కట్టుకోవాలని ఆలోచన, ఇల్లుకి ఏమేమి అవసరం, ఒక 6 లక్షలు కావాలి, ఫస్ట్ సంపాదించుకోపో. అంటే మన దగ్గర ఏం ఉండదు కానీ ఆలోచిస్తూ ఉంటాం. అది రాంగ్. చేసేదే అది. నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు నియంత్రించలేవని తెలుసుకుంటే వాడిని వదిలేయడం. ఇంకా మనం అనుకున్నట్టు ఒకడు ఉన్నాడంటే వాడు ఇద్దరు నిద్రపోయి ఉండాలి, లేదా చచ్చిపోయి ఉండాలి. బతుకున్నవాడు అరే తల్లి చెప్పిన మాట కొడుకింటాడా, బేటా ఇట్రా అంటే వాడు పోతా ఉంటాడు అటు ఇటు. వాడు చిన్నప్పటి నుంచి ఇంటలేడు, నువ్వు అనవసరంగా సీరియస్ తీసుకున్నాడు పెద్ద అయిన తర్వాత. కదా, ఫస్ట్ అనవసరంగా హర్ట్ అవుతున్నావు. చిన్నగా ఉన్నప్పుడు వాడు తెలియక చేశాడు అనుకొని నువ్వు ఎంజాయ్ చేసినావు కదా. పెద్దగా అయిన తర్వాత కూడా వాడు తెలియకనే చేశాడు అని తెలుసుకుంటే అయిపోతుంది. పోనీలే. మీ అబ్బాయి ఎవరో లేవ తీసుకుపోయింది, వెరీ నైస్. అంటే మాకు సంబంధం లేదు, కేసు అయితే వాడే చూసుకుంటాడు. ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు ఈ మధ్య, ఏం వండారని అనుకో, వాళ్ళ అమ్మ దగ్గరికి. అసలు వాళ్ళ అమ్మనే కాదు, అసలు నాకు డౌట్ పడి కదా, అవునా కదా. ఎంత లిబరేషన్లు ఉందా అసలు. అట్లా ఇది ఒక మంచి అసలు హాయిగా ఉండటానికి ఉన్న అన్ని మార్గాల్ని మనిషి థాట్ ప్రాసెస్ నాశనం చేస్తుందని తెలుసుకోవట్లే. అవును, అంత బాగుంది. ఒక వస్తువు ముట్టుకుని దమాక. మనిషికి అతిపెద్ద శత్రువు వాడి మనసు, వాడి మైండ్, వాడి థాటే. ఇంకోటి చెప్పాలంటే మొత్తాన్ని ఎక్స్క్లూడ్ చేసి అది ఒక్క పర్సన్తో పోరాడుతుంది అది. అంటే ఈ థాట్ ఈజ్ ఆల్వేస్ విత్ ఇన్ ద వార్ అనమాట. కత్తి పట్టుకొని రెడీ ఉంటుంది అది, ఎవడన్నా వస్తే చేసేద్దామని. లాస్ట్కి అది వాడిని పొడుచుకుంటుంది అది. ఎవ్వరు ఉండరు. ఇప్పుడు నువ్వు ఒకరిని తిట్టావు అనుకో, నీకు దమా ఖరాబ్ అయింది అనుకో, అసలు తిట్టు సెకండరీ అయిపోయి అది నీ మీదకే వచ్చాయి, పక్కకు జరుగుతాయి. అందుకని నేనంట అసలు ఒక దాని గురించి అనుకోకుండా ఉండే స్థితి మనసు లేని స్థితి. అంటే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎవ్రీ డ్యామ్ థింగ్. చెట్టును చూస్తే చెట్టు గురించి, అందుకే చెప్తా, ఏది చూస్తే అది ఆలోచన వెంబడే మాట్లాడేయద్దు. అసలు అనుకోవడం మానేసి ఊరికే ఉందాం, ఎంత బాగుంటుందో. అనుకునే సమయంలో అనుకుందాం. ఇప్పుడు 11:30 ఎక్కడికి వెళ్ళాలంటే ఒక్కసారి అనుకుంటే అయిపోయాయి. ఏమంటే దాని గురించి ఏముంటుంది, ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అనుకున్నాం, ఇంకా లైఫ్లో చర్చ లేదు. డబ్బులు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం అనుకుంటే ఇంకా చర్చ లేదే లేదు. అసలు మనం ఏం అనుకోవద్దని అనుకుంటే అయిపోయాయి. అదొక్కటి అనుకుంటే నేను ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దు అనే విషయాన్ని చాలా సీరియస్ తీసుకుంటున్నా. నేనేమనుకోవట్లే. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసిన ఒక వ్యక్తి, మీ ప్లాన్స్ అంటే ప్లాన్స్ ఏమి లేవన్నా, ఆయన వెంబడి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అంటే ప్లాన్స్ ఎందుకు? ఇప్పుడు నాకు ఇష్టం లేదు, మీరు పోండి. ఎవరిష్టం వాళ్ళది. అసలు ఒకరిలో ఇరుకొద్దు మనం. ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. డోంట్ స్టక్ ఇన్ ఎ పర్సన్. చాలా ఇప్పుడు కోర్టు లాస్తున్న బెంచ్ కారు ఒక పర్సన్ దొరికితే ఆ నరకం వేరది, చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. పర్సన్ నుంచి ఫ్రీ అయిపో, వాడిని పట్టుకో. ఒక ప్రవాహ స్థితి అంటాను చూసినామా, భోజనానికి వస్తావా? వస్తా. సరే, ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి నువ్వు రాకపోతే నేను వెళ్తా. రాలేదు, వెళ్ళిపో అంతే. తర్వాత వస్తా అన్నావు, రాలేదు, వెయిట్ చేసి చూసినాను, అందుకే నిన్ను అడగొద్దు నేను. ఇదంతా అనవసరమైన అనుకోవడం. దానివల్ల నెక్స్ట్ టైం భోజనానికి ఆమె ఫీల్ అవుతుంది, దమా ఖరాబ్. ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్ యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్. అంతే, అక్కడితో అయిపోయింది. కలిసి తింటామా? అసలు కలిసి తినడం అంటే ఇది కానే కాదు. నవిలి తీసి ఇంకో నోట్లో పెట్టి అది కలిసి తినడం అంటే అది యాక్చువల్గా కలిసి ఇది మనం ఊరికి పక్కన ఉండి తింటున్నాం, కలిసి ఎక్కడ తింటున్నాం? ఆ మండీ కల్చర్లో ఉంటుంది, పెద్ద ప్లేట్లో వేసుకొని అంతా తింటారు. అట్లీస్ట్ అది కొంతవరకు కలిసి తింటాం. అట్లా తినుకుంటూ ఇట్లా మొహాల మీద రాసుకోవాలి అంటే కలిసి తిందామని. అంటే నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నావు, తీసుకోకు, విను, ఇప్పుడే చెప్పింది అదే నీకు. అదే మొన్న బాలుగాడికి బాగా నవ్విండిగా. అదే మలక్పేటలో ఉన్నప్పుడు నేను చాలా మెడిటేషన్ చేశాను, ఒక ఆశ్రమానికి వెళ్ళి వచ్చాను. మాటలకి స్పందించడం మానేశానండి. మరి ఎలా బాడకో ఛాయ్ తాగుతావు అన్న, నువ్వు స్పందిస్తున్నావు.
అంటే కొందరికి స్పందిస్తున్నావు అనమాట. సరే 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 ఊరికి ఓకే చదువుతాను అన్నాడు ఆ వర్డ్. కాదు, అతను చెప్పేది సెల్ఫ్ రియలైజేషన్. స్పందించొద్దంటే స్పందించొద్దని. ఇప్పుడు పథ్యం అంటే తెలుసా? నో అని. నో, పథ్యం ఉంది, వంకాయ కూర తినొద్దంటే దాని అర్థం తినొద్దని. నేనంట తినకపోవడం చాలా చిన్న విషయం, దాని గురించి ఆలోచించకుండా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆలోచించితే కూడా నువ్వు బ్రహ్మచర్యం పోయినట్టే. మనకి ఒక మానసిక వ్యభిచారం అని ఒకటి పాడైంది. చాలా మంది ఉంటారు కదా, లోపల చేస్తూ ఉంటారు కదా, ఏం చేస్తారు? అది ఆలోచిస్తూ ఉంటారు. ఒక అమ్మాయిని ఎత్తుకొని తిప్పి రౌండ్ తిప్పి ఇట్లా ఉంటుంది, ఇట్లా కానీ లోపల నడుస్తూ ఉంటుంది. దానికంటే చేయడం చాలా బెటర్, ఫార్ బెటర్. కానీ లోపల ఈ కథ నడుస్తుంది చూడు. అంటే మనసులో ఎత్తుకుంటే బరువు ఉండరని అలా ఆలోచిస్తారేమో. కొత్త యాంగిల్ ఉంది. అయితే నేనేమనుకున్నా అంటే చాలా మంది థాట్స్ వస్తే మన మనసు చిందరవందర అవుతుంది. అది అంటే స్పిరిచువల్ పరంగా అలా చెప్తారు. నువ్వు చెప్పి నాకు తెలియదు. నేను అన్నది చేతితో అన్నీ ముట్టుకుంటున్నావా, అలా మనసుతో ముట్టుకోవద్దు అంతే. దట్స్ ఆల్. ఇది మళ్ళీ ఎక్కువ వ్యాఖ్య చేసి మళ్ళీ సంస్కృత శ్లోకాలు చేస్తే అర్థమయ్యే కాకుండా పోతుంది. నేను అంటున్నది, నువ్వు ఫిజికల్గాను మానసికంగాను నీకు అనవసరమైన దాన్ని టచ్ చేయకు. ఇదొకటి. రెండవది, ఒక వ్యక్తి గురించి నువ్వు అనుకోవడం మాని. వాడు మంచివాడు అనుకోకు, చెడ్డవాడు అనుకోకు, మహనీయుడు అనుకోకు, దుర్మారుడు అనుకోకు. సందర్భం వచ్చినప్పుడు అప్పటికప్పుడు అనుకో, అప్పటికప్పుడు మర్చిపో. సింపుల్. ఇది ఎవ్రీ వన్ కెన్ ప్రాక్టీస్ ఇట్. సింపుల్ అన్నమాట. ప్రాక్టీస్ అనేది పెద్ద మాట. ఇప్పుడు నీకు మనసు పప్ప క్షణం మాట్లాడుతున్నా కదా, మనసు 100% ఉంది. 100% మనసు ఉంది నాకు. ఈ అనుకునే మైండ్ చాలా కరప్ట్. నేను ఒక్కరి గురించి ఏమనుకోను. అందుకే తెలుసుకోవాలి. నేను ఉంటే అడుగుతాను. అయినా సరే వాళ్ళు నా గురించి బ్యాడ్గా అనుకుందరు అనుకో. ఇంకా నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తా. టైసన్ బుచ్చారెడ్డి గారి లైఫ్లో అసలు నేను మైండ్ బ్లోయింగ్ అంటారా అట్లాంటి సంఘటన చూసిన. ఆయన లాస్ట్ చరమ దశలో కుర్చీలో వీల్ చైర్లో ఉన్నాడు. ఈ చెయ్యి పడిపోయింది, ఇట్లా బిర్రుగా బిగుసుకుపోయింది. ఒక టైప్ సీరియస్ ఇట్లా చూసేవాడు అనమాట. సో ఆయన వల్ల చాలా లబ్ధి పొందినా ఇంకా నేను లబ్ధి పొంది ఉండాలి అని అనుకున్న వ్యక్తి ఆ సభకు వచ్చాడు. వచ్చి పాంప్లెంట్ పంచుతున్నాడు. బుచ్చారెడ్డి మీరు అనుకున్నంత గొప్పవాడు కాదు, ఇతను పరమ దుర్మార్గుడు. పాంప్లెంట్ నా దగ్గర కూడా వచ్చింది. అందులో అతను నాకు చేసిన మోసాలు, ద్రోహాలని రాశాడు ఒక ఆయన. అంటే నాకు ఇవ్వవలసినంత ఆస్తి ఇవ్వలేదని రాశాడులే. ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, అందరికి కొంచెం ఆవేశం వచ్చింది, వాడిని అట్టించి పంపించండి. నేను స్పందించకుండా ఉన్నా. అతను నాకు బుచ్చారెడ్డికి చూస్తే ఏమంటాడని నాకు అసలు క్యూరియాసిటీ. అంత అయిపోయిన తర్వాత నేను బుచ్చారెడ్డికి చూస్తే బుచ్చారెడ్డి తన అరచేయిని ఇట్లా చూస్తున్నాడు సీరియస్గా. ఆ సభ జరుగుతుంది. సభల్లో ఆయన గురించి గొప్ప గొప్ప చెప్తారు కదా, తిట్టరు కదా. ఇట్లా చూస్తాను అరచేయిని. నేను చూసి అందరు వెళ్ళిపోయిన తర్వాత, సార్ ఎందుకు మీ అరచేయిని చూస్తానంటే, ఇన్ని సంవత్సరాలు ఈ బిజీ లైఫ్లో ఉండి ఈ అరచేయిని ఎప్పుడు ఎంత బాగుంది ఇది అన్నాడు. ఇది ఫస్ట్ నేను షాక్ తిన. అంటే మనం చూడాల్సిన చూడట్లే, పనికిరానివన్నీ చూస్తున్నాం అసలు. రెండోది, సార్ ఇట్లా ఒక పాంప్లెంట్ నీ గురించి పంచుతున్నారని. ఎవరు? నేను చూస్తే తెలుగు ఇంకా బాగా రాయొచ్చు అన్నాడు. ఇంకా ఎఫెక్ట్గా రాసింటే బాగుండేది, కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి, సరి చేసుకోమని చెప్పాను. అసలు నాకు మామూలు అంటే లెట్ హిమ్ ఎంజాయ్. ఇప్పుడు బుచ్చారెడ్డి నా గురించి, బుచ్చారెడ్డికి నా అన్నదే లేదు. ఇంకోటి ఎవడో కౌన్స్గా కొట్టంగాడు అంటే నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతావు? మినిమం స్థాయి ఉండాలి. అంటే ఎవరో అంటే కాలేదు, మన వాళ్ళంటే నిజంగా నీ శ్రేయోభిలాషి, నీ డాక్టర్, నీ లాయర్ చెప్తే సీరియస్ తీసుకో. ఇంకా పక్కింటి అమ్మాయి చెప్పింది, మా బామ్మడిది చెప్పిండు, వాడిట్లంటే అనుకోని అరే వెరీ గుడ్ మంచిగా అనుకోండి అని ఫోన్ చేసి చెప్పు. ఇంకా అనుకున్నారంటే తెలిసిందే, కంటిన్యూ. ఓకే, అది రైట్. ఎంత బాగుంటుంది అనుకోరు, ఇంకా చెప్పగానే ఇంట్రెస్ట్ పోతుంది.